consistency, punctuality, and daily setting goals. I am feeling proud for this moment, and my future goal is to pursue my career in IIT. Thank you for management for giving me this opportunity. మీ పేరు చెప్పండి. Sai Marks. Good morning all, this is Sai Raksha. I have scored 582 in this SSC results. I am very proud for this moment and I am very thankful for our management, teaching and non-teaching staff for this support and encouragement. Good day everybody, this is Raghu. I have scored 581 marks in our SSC examination. For this achievement, our faculty, my parents and my friends helped me a lot. Mainly our faculty, teachers, management, teaching and non-teaching staff prepared our timetable and daily given our goals. So for this moment, I am very proud and special thanks to my Jivan sir. My future target is to become an IITian in IIT Bombay. Thank you. నిన్న డిక్లేర్ అయిన ఎస్ఎస్సి రిజల్ట్స్లో ఎస్పీఆర్ ఎల్ఆర్పూర్ స్టూడెంట్స్ 100% రిజల్ట్ సాధించడం జరిగింది. దీనిలో టోటల్ 275 మెంబర్స్ ఎగ్జామ్ అపియర్ అయితే 275 మెంబర్స్ కూడా డిస్టింక్షన్లో పాస్ కావడం జరిగింది. దానిలో 580 ఏవో పిల్లలు నలుగురికి రావడం జరిగింది. దానిలో 586 ఫస్ట్ మార్క్ సాయిశ్రీ అమ్మాయి, 585 వచ్చేసి ఆనంది అమ్మాయి, 582 సాయి దక్ష, 581 రఘువీర్. నలుగురు పిల్లలు 580 క్రాస్ కావడం జరిగింది. అలాగే 570 ఏవో సాధించిన వాళ్ళు 13 మంది ఉన్నారు, 13 మెంబర్స్. 560 ఏవో వచ్చిన వాళ్ళు 34 మెంబర్స్ అండి. 550 ఏవో 56 మెంబర్స్, 540 ఏవో 80 మెంబర్స్, 530 ఏవో 98 మెంబర్స్, 520 ఏవో 120 మెంబర్స్ ఉన్నారండి. 510 ఏవో 143 మెంబర్స్, 500 ఏవో 171 మెంబర్స్ ఉన్నారు. టోటల్ 275లో 275లో 271 మెంబర్స్ కూడా 400 మార్క్స్ క్రాస్ కావడం జరిగింది. ఓన్లీ నలుగురు పిల్లలు మాత్రమే 380 to 400 మధ్యలో ఉన్నారు. ఇంత అద్భుతమైన రిజల్ట్ సాధించినందుకు ప్రతి ఒక్కరికి పిల్లలకు ముఖ్యంగా అభినందనలు తెలుపుతున్నా. అట్లాగే దీన్ని సక్సెస్ చేసిన ఎస్పీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అనే టీచింగ్ స్టాఫ్ అందరికీ ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా ఈ స్కూళ్ళు ఎస్టాబ్లిష్ చేసి 16 సంవత్సరాల చరిత్రలో ఇంగ్లీష్లో 100 మార్క్స్ సాధించిన ఒక స్టూడెంట్ దీక్షిత్ అనే అమ్మాయి సాధించడం జరిగింది. అట్లాగే మ్యాథ్స్లో 100/100 దాదాపు 8 to 9 మెంబర్స్ ఉన్నారు. అందులో మ్యాథ్స్లో 99 మార్క్స్ మీద దాదాపు ఒక 55 మంది పిల్లలు ఉన్నారు. 99 మార్క్స్ వచ్చి కూడా అంటే ఇంత అద్భుతమైన రిజల్ట్స్ ఆప్షన్స్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ జరిగే ఐఐటి ప్రోగ్రాము బేసిక్ ఫౌండేషన్ చేయడము, పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అనేది మెయిన్ టాస్క్. జనరల్ ఏ స్కూల్ అయినా ఏదో ఒక దాని మీద వర్క్ చేస్తారు, ఏదైనా మార్క్స్ మీద లేదా ఐఐటి ఫౌండేషన్, డిసిప్లిన్, బేసికా. ఇట్లా మేము ఉన్న టైంలోనే 4 పడవల మీద కాల్ వేసినట్టుగా వ్యవస్థ నడుపుతున్నాం. కొంతమంది మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, కొంతమంది ఐఐటి మీద, కొంతమంది డిసిప్లిన్ మీద, కొంతమంది బేసిక్స్ మీద, కల్చర్ వాల్యూస్ 4 సక్సెస్ అయినందుకు ఇది అంత ఈజీ అయిన టాస్క్ కాదు. ఏదో ఒక దానిలో సక్సెస్ కావడం ఈజీ, కానీ 4 సక్సెస్ కావడం అనేది చాలా కష్టమైన పని. అట్లాగే దీంతో పాటుగా ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చిల్డ్రన్స్ కూడా దాదాపుగా 10th ఇక్కడ జరిగిపోయి బేసిక్ ప్రోగ్రాము డెవలప్ చేసుకొని బయటికి వెళ్ళిన ఫస్ట్ ఇయర్ పిల్లల్లో కూడా 470కి 468 మార్క్స్ రావడం జరిగింది. ఎంపీసీలో, బైపీసీలో కూడా 440కి 435 సక్సెస్ అయ్యారు. ఎంఈసీలో కూడా 500 483 మార్క్స్ వచ్చాయి. అట్లాగే సెకండ్ ఇయర్లో కూడా 986 అచీవ్ అయిన పిల్లలు ఉన్నారు. 985, 98 అట్లా 950 పైన దాదాపు ఒక 40 మంది పిల్లలు సక్సెస్ కావడం జరిగింది. దీంతో పాటుగా మొన్న మెయిన్స్లో డిక్లేర్ అయిన రిజల్ట్స్లో 1000 లోపు ఒక ఇద్దరు పిల్లలకి 202 ర్యాంక్ ఒకటి, 420 ర్యాంక్ ఒకటి, 1000 లోపు ఇద్దరికి వచ్చాయి. 7000 లోపు దాదాపు ఒక 10 మంది చిల్డ్రన్స్ ఉన్నారు.